అని అడిగేవాడే అదృష్టవంతులు. ఇది ఆనంద స్వామి మీరు ఏ ప్రాంతం? కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణ వీక్షణ యతీంద్రుల విశిష్టతను ఒక్క 4 పాదాలతో తీర్థ సమాసులు ఏదించినారని ఉన్న ఏవో ఈరోజు ధర్మం మన ధర్మం కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పరివారం చాలా అద్భుతమైనటువంటి ఒక పరివార దేవతలు. ఎవరెవరికి ఏమేమి మనసులో వాళ్ళ దేవతలు ఉన్నారో అన్ని దేవతలు కూడా ఈ పరివారం క్షేత్రానికి వస్తే, కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వస్తే అన్ని దేవతలు కనపడతారు. మనం అన్ని చోట్ల వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడ స్వామి తిరుపతినే ఉన్నాడు అనే విధంగా ఇక్కడ ప్రతిష్ట చాలా కారణీకమైనటువంటి ప్రతిష్ట. ఈ గ్రామానికే కాదు, చుట్టూ ఉండేటువంటి అన్ని గ్రామాలకే కాదు, ఈ ప్రదేశానికే కాదు, ఈ దేశానికే కాదు, ఈ ప్రపంచానికే చాలా మంచి రోజు. అటువంటి మంచి రోజు ఈరోజు కుంభాభిషేకం చేయడం జరుగుతున్నది. సాక్షాత్ దత్తుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, శివాలయం కూడా ఏర్పాటు చేశారు. నవగ్రహాలు అన్ని ఆలయాలు ఉన్నాయి, లేని ఆలయం లేదు. అన్ని క్షేత్రాలు, అన్ని ఇక్కడ సమూహం, అన్ని సన్నిధులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి ఒక అపురూపం. ఈ మధ్య కాలంలో ఇట్లా చిన్న చిన్న ఆలయాలు కట్టుకొని ఇట్లా రావడం మనకు ఒక చోట వెళితే అన్ని ఆలయాలు ఒకే చోట జరుగుతాయి.